वो बता रहे 650 एकड़ जो है आपका फॉरेस्ट लैंड फॉरेस्ट लैंड के अंदर ही चल रहे हैं। कितना एरिया फॉरेस्ट लैंड का है? 650 एकर्स। और टोटल कितना है? 950 में 650 वो है फॉरेस्ट लैंड ये है। पूरा ऐसे रहेगा सर। हम ये कुछ सर्वे करते समय पूरा प्लेन ही है। प्लेन ही है। अच्छा भी है। हाँ तो ये तो हम बाहर है, इसलिए हम साइड से बाहर है। साइड तो रोड के उस तरफ है ना। Sir, I'll take your photos. You have come here. करो हमारा टीम तो वो उधर बनेगा रनवे। ये रोड के अंदर हम आए थे। इसके अंदर आए यहाँ पे आए थे। ये एग्जैक्टली पर where are we going now? Which place? We are going to E or F? नेक्स्ट इधर जाना पड़ेगा सर। एक्चुअली बीच में देखने के लिए हम इधर आए थे, तो वो उधर से उधर गांव के अंदर जाना पड़ेगा। इधर कुछ है ऊंचा है कहीं आगे तक नहीं पूरा से क्या पता फ्लैट एरिया सर, नो डाउट इन दैट। पूरा एक्चुअली एग्रीकल्चर लैंड है। अच्छा तो एक बार उस पॉइंट तक चल के देख लो। उस टाइम पे क्या हुआ मालवण से और पहाड़ियों के बीच में और वहाँ पे एक नदी है। सो नदी का हाइट और लेवल जो है हालांकि वो दे हैव नॉट रिपोर्टेड करेक्टली, हाउएवर वी करेक्टेड दैट, बट एंड ऑफ द डे द हिल्स वर देयर। सो बार बार हमारी तरफ से एक रिपोर्ट के जा रहा था कि हिल्स को हम मिटिगेट करेंगे, वो तो आप सब जानते हैं। सो देन व्हाट वी डिड इज वी वेंट इनटू OLS, आपका जो टेक्निकल टर्म है। सो हमने वो डाउनलोड किया। देन वी अंडरस्टूड व्हाट इज द मेजर चैलेंज। सो दिस टाइम व्हाट वी हैव डन इज वी हैव टेकन कोट्टागुडम एरिया मैप एंड देन वी हैव फर्स्ट अप्लाइड दैट फिल्टर कि कहाँ पे ऑब्स्टिकल्स नहीं है, ऐसी जगह हमने 4-5 ढूंढी। फिर उसमें से फिर हमने ये देखा कि कहाँ पे हैबिटेशंस नहीं है, फॉरेस्ट लैंड नहीं है, देन देयर इज़ नो मेजर स्ट्रीम और एनीथिंग, एंड देन दीज हाई टेंशन लाइन्स आर नॉट गोइंग। ऐसे करके हमने ये जाकर फिल्टर आउट करी। सो होल डिपार्टमेंट इज अवेलेबल। R&B डिपार्टमेंट विल गिव यू IMD डेटा, रेनफॉल, ह्यूमिडिटी एंड ऑल दिस थिंग्स, विंड्रोज आल्सो। ఈరోజు 23 జనవరి ఉదయం మన కొత్తగూడెం దగ్గర రామవరం ప్రాంతంలో ఎయిర్పోర్ట్ కోసం మనము ఈ జాగా చూసినాము. కొత్తగూడెం పట్టణానికి ఎయిర్పోర్ట్ రావాలని చాలా సంవత్సరాల నుంచి కోరిక ఉంది. ఖచ్చితంగా మన జనాలు ఎయిర్పోర్ట్ కోరుకుంటున్నారు అండ్ అన్ని రకాలుగా మనకి సపోర్ట్ ఉంది. మన ప్రభుత్వం తరపున ఇంకా కేంద్ర ప్రభుత్వం తరపున కూడా ఈ బృందం ఇక్కడ వచ్చేసింది ఎయిర్పోర్ట్ అథారిటీ. సో ఇప్పుడు ఈ దశలో ఏం చూస్తున్నారంటే ఈ జాగా, ఈ స్థలం మనం ఏదైతే చూపిస్తున్నామో దాంట్లో గుట్టలు ఉన్నాయా, రాళ్ళు రప్పలు ఉన్నాయా, అది ఒక ప్రీ ఫిజిబిలిటీ అంటారు దానికి. అంటే ముందు ఒక ప్రైమా ఫేసీగా ఫస్ట్ నజర్లో చూస్తే ఇది సాధ్యం అవుతుందా అది చూడడానికి టీం మనకి వచ్చింది. మన రాష్ట్ర స్థాయి నుంచి అధికారులు మన దగ్గర ఉన్నారు. ఏవియేషన్ డిపార్ట్మెంట్ రాష్ట్ర స్థాయిలో ఉంటుంది అండ్ ఎయిర్పోర్ట్ అథారిటీ కేంద్రం నుంచి మనకి 6 అధికారులు ఇక్కడ వచ్చారు. సో మన జిల్లా తరపున రెవెన్యూ, ఫారెస్ట్, తర్వాత కరెంట్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్, మైనింగ్, ఈ విధంగా సర్వే డిపార్ట్మెంట్ అందరి అధికారులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళకి అవసరం ఉన్న అన్ని వివరాలు చెప్తూ ఎయిర్పోర్ట్ వచ్చేస్తే ఏమేం లాభాలు వస్తాయి మన జిల్లాకి అది కూడా చెప్పుకుంటూ వాళ్ళకి పంపించే మన ఉద్దేశం. ఎందుకంటే భద్రాచలం మన మంచి దేవాలయం ఉంది, సింగరేణి ఉంది, పెద్ద పెద్ద కంపెనీలు మన దగ్గర ఉన్నాయి.
ఇంకా మన దగ్గర పట్టణాలు కూడా ఉన్నాయి, 2 పట్టణాలు. అండ్ ఖచ్చితంగా ఖమ్మం నుంచి కూడా మనకి పాపులేషన్ ఇది వాడే విధంగా మంచి సౌకర్యం అందరికీ వస్తుంది అని వాళ్ళకి కూడా పాజిటివ్గానే మేము అంతా చెప్తాము. అండ్ హోప్ఫుల్లీ మనకి ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది. సో మన దగ్గర ఇది 950 ఎకరాలు మొత్తం మేము డిమార్కెట్ చేసాము. సో దాంట్లో ఎయిర్ స్ట్రిప్ మొత్తం పడుతుంది అండ్ ఎయిర్పోర్ట్కి అవసరం ఉన్న వసతులు దాంట్లో సెటప్ చేయడానికి సాధ్యమవుతుంది. అంత ప్రైవేట్ ల్యాండ్ ఉందా సార్ అందులో, ఫారెస్ట్ కానీ గవర్నమెంట్ కానీ? సో దీంట్లో దాదాపుగా మనం చూస్తే ఒక 20 to 30% పట్టా ల్యాండ్స్ ఉంటాయి. కొంత దాంట్లో గవర్నమెంట్ ల్యాండ్ ఉండొచ్చు అండ్ 60 to 70% ఫారెస్ట్ ల్యాండ్ ఉంటుంది. సో ఫారెస్ట్ ల్యాండ్ కోసం మనం వేరే సిఏ ల్యాండ్ అంటారు ప్రాజెక్ట్స్ కోసం, అట్లాంటివి ఏర్పాటు చేసే ప్రయత్నం మనం చేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు 23 జనవరి ఉదయం మన కొత్తగూడెం దగ్గర రామవరం ప్రాంతంలో ఎయిర్పోర్ట్ కోసం మనము ఈ జాగా చూసినాము. కొత్తగూడెం పట్టణానికి ఎయిర్పోర్ట్ రావాలని చాలా సంవత్సరాల నుంచి కోరిక ఉంది. ఖచ్చితంగా మన జనాలు ఎయిర్పోర్ట్ కోరుకుంటున్నారు అండ్ అన్ని రకాలుగా మనకి సపోర్ట్ ఉంది. మన ప్రభుత్వం తరపున ఇంకా కేంద్ర ప్రభుత్వం తరపున కూడా ఈ బృందం ఇక్కడ వచ్చేసింది ఎయిర్పోర్ట్ అథారిటీ. సో ఇప్పుడు ఈ దశలో ఏం చూస్తున్నారంటే ఈ జాగా, ఈ స్థలం మనం ఏదైతే చూపిస్తున్నామో దాంట్లో గుట్టలు ఉన్నాయా, రాళ్ళు రప్పలు ఉన్నాయా, అది ఒక ప్రీ ఫిజిబిలిటీ అంటారు దానికి. అంటే ముందు ఒక ప్రైమా ఫేసీగా ఫస్ట్ నజర్లో చూస్తే ఇది సాధ్యం అవుతుందా అది చూడడానికి టీం మనకి వచ్చింది. మన రాష్ట్ర స్థాయి నుంచి అధికారులు మన దగ్గర ఉన్నారు. ఏవియేషన్ డిపార్ట్మెంట్ రాష్ట్ర స్థాయిలో ఉంటుంది అండ్ ఎయిర్పోర్ట్ అథారిటీ కేంద్రం నుంచి మనకి 6 అధికారులు ఇక్కడ వచ్చారు. సో మన